ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రకరకాల రాజకీయాలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటుంటాం. కాకపోతే అసలైనటువంటి అంశాల మీద చర్చ జరగట్లేదు. మొన్ననే పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు, అది రేషన్ గురించి రైట్ చేస్తూ ఇందులో డ్రగ్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు అని. విశాఖపట్నం డ్రగ్స్ వచ్చినాయి అన్నట్టుంది. ఇంతవరకు అది ఏమైనా తేలిందా? ఎవరన్నా ఒక్కడిని అరెస్ట్ చేశారా అందులో? కానీ ఆంధ్ర మీద తప్పుడు ప్రచారం మన నాయకులే చేస్తారు. ఇది డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది. గంజాయి ఖచ్చితంగా ఆంధ్ర కేంద్రం. 6 నెలలు అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కౌన్సిలింగ్లు ఇవి చేస్తున్నాం. అసలు అక్కడ డ్రగ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి, అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు అక్కడ ప్రయత్నం చేస్తున్నాం. గుడ్. డ్రగ్స్ క్యాపిటల్ అని ఎందుకు మాట్లాడుతున్నాం? మనల్ని మనమే దొంగలని ఎందుకు అనుకుంటున్నాం? ఇక్కడ ఇవాళ హైదరాబాదులో డ్రగ్స్ పార్టీ జరిగింది ఒకటి. ఎవరెవరు ప్రియారెడ్డినో ఎవరో పార్టీ అరేంజ్ చేస్తే అందులో ఎవరో సినీ కొరియోగ్రాఫర్ కూడా దొరికాడు అంటూ బ్రేకింగ్లు. గత 6 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చాకే చూద్దాం, లేదా అంతకుముందు రేవంత్ ప్రభుత్వం వచ్చాక చూద్దాం, ఎన్నిసార్లు డ్రగ్స్ పార్టీలు పట్టుకోవట్లేదు. కానీ అక్కడ డ్రగ్స్ క్యాపిటల్ హైదరాబాద్ అని రచ్చ చేయట్లేదు ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ అట్లాంటి రేవ్ పార్టీలు ఏమైనా జరుగుతున్నాయా? ఇక్కడ అట్లాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి పార్టీలు ఏమైనా జరుగుతున్నాయా? లేదే. అలాగే ఇక్కడ డ్రగ్స్ మొన్న గుజరాత్లో దొరికింది, అస్సాంలో దొరికింది, ఈశాన్య రాష్ట్రాలు దొరుకుతుంది, అనేక చోట పోర్టులో పట్టుకుంటున్నారు. డ్రగ్సే కదా పట్టుకుంటుంది. ఆయా రాష్ట్రాలు డ్రగ్స్ క్యాపిటల్ అని ఎవరంటలేదే. మన దగ్గర మాత్రమే డ్రగ్స్ క్యాపిటల్ అని మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ రెండు కూడా పెద్ద రచ్చ నడిచింది. రెండు కూడా ఎక్కడ పెద్ద డ్రగ్స్ ఏం పట్టుబడలా. ఒకటి, అంతకుముందు ఎవడో తమిళనాడులో వాడు ఆంధ్ర అడ్రస్తో డ్రగ్స్ అక్కడ దొరికితే దాన్ని తీసుకొచ్చి ఆంధ్ర డ్రగ్స్ క్యాపిటల్ అని ప్రచారం చేసాం. ఇప్పుడు మొన్నటిది అదేదో సిబిఐ వాళ్ళు ఇన్ఫర్మేషన్తో అని చెప్పి ఏదో రొయ్యలకి మేతకు సంబంధించిన ఆహారం డ్రగ్స్ ఉన్నాయని చెప్పి డిటెక్ట్ చేసామన్నారు. ఇంతవరకు సిబిఐ ఓడే పట్టుకోలేదు. వాళ్ళు హడావిడి చేశారు అంతే. తర్వాత ఏం కాలేదు. మరి అయితే తీసుకెళ్ళి బొక్కలో వేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. డ్రగ్స్ తీసుకెళ్ళి బొక్కలో వేయని దానికైతే బయటకు కూడా రారు కదా నార్కోటిక్స్ చట్టం ప్రకారం అయితే కనుక. ఎందుకని చేయరు? బేసిక్ ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే చట్టాన్ని చట్టంగా తన పని తాను చేసుకొని ఇవ్వాలి. ప్రతి దాంట్లో రాజకీయం కోసం అని చెప్పి ఆంధ్ర పరువులు తీసుకుంటా మేము గొప్పోళ్ళం అని చెప్పడానికి ఎదురోళ్ళని వెధవలు అని చెప్పేటటువంటి కార్యక్రమమే నడుస్తుంది. ఇప్పటికైనా రాజకీయాల కోసం రాష్ట్రం పరువుని నాశనం చేసేటటువంటి ధోరణి నుంచి పక్కకు వస్తే బాగుంటుంది.